అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీ గారు. మీకు ఐకాన్ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు సార్. సార్ కటౌట్లు పెట్టి కొట్టించడం అనేది సిద్ధం అనే ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఎన్నికల శంఖారావం పూర్తి చేసిన జగన్ గారు అక్కడ జనాల్లో ఎంత విద్వేషం నేర్పుతున్నారంటే వాళ్ళ కటౌట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కటౌట్లు పెట్టి కొట్టించడం. ఇది ఏ నాగరికత సార్ ఇది? అసలు అంటే వీళ్ళు మనుషులు అనుకోవాలా? ఇంకేమనుకోవాలి? ఇంతకుముందు అలాగే అప్పుడు నంద్యాల ఎన్నికలప్పుడు నంద్యాల ఉప ఎన్నికలప్పుడు చంద్రబాబును నడి రోడ్డు మీద కాల్చి పారేయనని చెప్పేసి అన్నారు. చెప్పుతో కొట్టండి అన్నారు. ఇక్కడేమో ఏకంగా కటౌట్లు పెట్టి కొట్టేస్తున్నారు. ఇలా కటౌట్లు కొట్టే వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషి కనిపిస్తే కొట్టేస్తారు కదా! అంటే ఎంత దారుణంగా పురిగొల్పుతున్నారు మనుషుల్ని. దీనిపైన మీ స్పందన శ్రీని తెలియజేయండి గారు సార్. శ్రీని గారు వాళ్ళ ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎంత హింసాత్మకంగా చేయబోతున్నాము. వాళ్ళు ముందుగా మనకి చిన్న కార్యక్రమం ద్వారా అంటే వీళ్ళ చిత్రపటాలని ఏ విధంగా అయితే వాళ్ళు కార్యకర్తల చేత దాడి చేయించారో, అలాగే వాళ్ళు చెప్పు దెబ్బలు తీసుకుని దాన్ని కొట్టే విధంగా ఎలాగైతే చిత్రీకరించారో, ప్రజలందరూ కూడా ఏ విధంగా సందేశాలు ఇస్తున్నారంటే రేపు పొద్దున మేము ఇదే విధంగానే స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే గెలిచాము, స్థానిక సంస్థల్లో ఎలాంటి అరాచకం చేశాము, రేపు మీ మీద కూడా ఇలాంటి దాడులు ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పని వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారండి. రేపు రాబోయే ఎన్నికలు ఎంత హింసాత్మకంగా చేస్తున్నాము, చెయ్యాలో మేము ఎలా చేయబోతున్నాం అని చెప్పని ముందుగానే సంకేతాలు ఇస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దానికి సన్నిధులై రేపు జరిగే రాజకీయ యుద్ధంలో వారు కూడా దీన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఈ ముందస్తు చర్యలు ఉపయోగపడతాయి అని చెప్పి అయితే నేను భావిస్తాను. వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ విధానాలు ఏంటనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ ఈ రోజు తెలుసండి. కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో వాళ్ళు చూస్తామని ప్రశ్నించే వారిని ఏ విధంగా అణగదొక్కాలని చెప్పని వాళ్ళు దాడులు ఎలా చేస్తున్నారు, అవసరమైతే హత్యలు కూడా చేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తామని ఎవరు ఎదురు తిరిగి మాట్లాడకూడదనే ఆలోచనతో వాళ్ళందరూ రావడం కూడా చెప్తాం. ఇట్లా ఇప్పుడు దాకా అమలు చేసుకుంటా వస్తాను. ఇప్పుడు ప్రజలు ఈ 4 సంవత్సరాల 7 నెలల దాకా వాళ్ళు వాళ్ళు భయభ్రాంతులుగా గురైనట్టుగా నటించారు. ఎందుకంటే మనకెందుకులే ఈ సోఫా అందరిని ఇలా చేస్తున్నారు, సమయం సందర్భం వచ్చినప్పుడు కీలేరికి వాత పెడదామని చెప్పని వాళ్ళు చాలా స్పష్టంగా అనుకొని ఒక ఆలోచనతోటి ఈ రోజు ఒక నిశ్చయానికి వచ్చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని ప్రతిపక్షాల మీద చాటుకుంటూ వాళ్ళ సభలు సమావేశాలు విజయవంతం చేసుకుంటూ గ్రామాలు వాళ్ళు తిరగబడుతూ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, గ్రామాల పర్యటన సందర్భంగా మరి వాళ్ళు వాళ్ళని నిలదీస్తున్న విధానము తిరిగి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతా ఉంది. ఈ ప్రజల స్పందన అర్థం చేసుకున్న తర్వాతే నాయకులు చాలా మంది కూడా ఆ పార్టీని వీడుతూ బయటకు వెళ్తా ఉన్నారు. కొందరికి అవకాశం దొరికింది తెలుగుదేశం పార్టీలో రావడానికి, కొందరికి జనసేన పార్టీలో రావడానికి అవకాశం దొరికింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా ఉన్న సందర్భంలో ఈ రోజు షర్మిల గారు రావటం వల్ల వాళ్ళకు కూడా ఒక దారి దొరికింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి అధికారంలో వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒకే ఒక్క దారి అతను ఆశపడుతుంది, అతను నమ్ముతుంది. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోటి, వ్యవస్థల యొక్క తోడ్పాటుతోటి తిరిగి గట్టెక్కాలని ప్రయత్నం చేస్తాం. బలంగా అతను ఏమి నమ్మాడంటే ఈ పథకాలే నన్ను గుడ్డును పడేస్తాయి అని చెప్పని అతను భావించాడు. కానీ అతను చరిత్ర చదువుకున్న విద్యార్థిగా కనిపించడం, ఒక మూర్ఖత్వంతో ముందుకెళ్తాం. పక్క రాష్ట్రం తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసి తన గెలుపుకి 2019లో విపరీతమైనటువంటి సహాయ సహకారాలు అందజేసినటువంటి కేసీఆర్ గారు మంచి పథకాలు చాలా చేశారు తెలంగాణ రాష్ట్రం. పనులు జరిగినాయి, పథకాలు ఉన్నాయి, పనులు జరిగినాయి. ఈయనకు రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే ఆయన రైతు బంధు కూడా ఇవ్వకూడదు. మరి జలయజ్ఞం కావచ్చు, నీరు మీరు కార్యక్రమాల కింద గ్రామాల్లో చెరువులు కూడికలు తీసే కార్యక్రమాలు మరి ఆయన కూడా మరి పెన్షన్లు ఇస్తూనే ఉన్నాడు. మరి నా అభివృద్ధి కొనసాగుతానే ఉంది, విధ్వంసం చేయలేదు ఆయన.
గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనుల్ని కొనసాగిస్తానన్నాడు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులన్నీ తిరిగి కొనసాగిస్తానే ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని కూడా మరి చిత్తుగా ఓడించడం కూడా జరిగింది ప్రజలు. మరి చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషంలో మహిళలకు 10,000 రూపాయలు పసుపు కుంకుమ వేసినా కూడా, అంటే డబ్బులు 10,000 రూపాయల కాడికి ప్రతి మహిళకి ఇచ్చినా కూడా ఆ రోజు ఆయన కూడా ఓడించడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నప్పుడు పథకాలు రక్షించలేవు, అభివృద్ధి మాత్రమే ప్రధానంగా ఉంటుంది. ఒకసారి అబద్ధం చెప్పి నిజం చేయొచ్చు, రెండోసారి అబద్ధం చెప్పి నిజం చేయొచ్చు. నాన్న పులిస్ ఆమెతలాగా అలానే జరగబోతుంది రేపు పొద్దున్న. కాబట్టి అతను అనుకున్నది ఏది ఇప్పుడు కాస్త ఎక్కడో మినుకుమంటున్న ఆశ కూడా ఈ రోజు షర్మిల గారి రూపం మీద అతను శరాఘాతంగా తగులుతాం. ఇది కోలుకోలేని దెబ్బ. ఇది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సొమ్ముకొని చెప్పి నేను భావిస్తాను. గౌరవప్రదమైన స్థానాలు వాళ్ళకి వస్తే రేపు పొద్దున పెట్టుబడిదారులు కూడా రాకపోవచ్చు ఆంధ్ర రాష్ట్రానికి. మళ్ళీ ఈయనే వస్తాడేమో అన్న భయం. ఈ రోజు మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా, అంటే అతనికి అవమానకరమైన రీతిలో ఓటమి ఎదురైతే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పడదు. ఈ విషయంలో ప్రజలు కూడా ఒక నిశ్చయానికి వచ్చారని అయితే నేను భావిస్తాను. ఈ రోజు చూసుకుంటా ఉంటే ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల్లో కూడా ఆయనకి ఎదురుగాళ్ళు బలంగా వీస్తున్నాయి. ఇవన్నీ అతనికి ప్రతికూలంగానే మారినాయి. కాబట్టి ఒక్కసారి ఏం జరగాలి ఈ రాష్ట్రానికి, నేను చేసిన తప్పులేంటని చెప్పి ఇప్పుడు కూడా ఆయన అవగాహన లేకుండా ఎదురుదాడి చేస్తూనే ఉంది. దానికి పరాకాష్ఠగా మీరు చెప్పినట్టు సభలో ప్రతిపక్ష నాయకుల యొక్క చిత్రపటాల మీద ఆ విధంగా దాడి చేయొచ్చు. అంటే అతని మనస్తత్వాన్ని ఇప్పుడు కూడా మార్చుకోలేదు. ఏదన్నా సరే మారిందేమనుకున్నారు, కానీ చెప్పే విధానాలు, చెప్పే కబుర్లు, నేను పేదల పక్షపాతిని, దళితుల పక్షపాతిని, లేదంటే ముస్లింల పక్షపాతిని, బలహీన వర్గాల పక్షపాతిని, పిల్లలకు మేనమావని చెప్పుకునే ఆయన్ని ఈ రోజు వాళ్లే తిరిగి ప్రశ్నిస్తా ఉన్నారు. దళితులకు ఏం న్యాయం చేశారు? దళితులకు రావాల్సినటువంటి ఉపయోగకరమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టిన 27 పథకాలని ఎందుకు రద్దు చేశావు? మాకు విదేశీ విద్య కానుకని ఎందుకు దూరం చేశావు? అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో మాకు ఆ రోజు అవకాశం కలగజేసిన తెలుగుదేశం ప్రభుత్వం మంచి మంచి స్కూళ్లలో మాకు విద్య నేర్చుకునే అవకాశం కలగజేసింది. దాన్ని ఎందుకు నువ్వు రద్దు చేశావు? విదేశీ విద్యా కానుక అంబేద్కర్ గారి పేరు మీద ఎందుకు రద్దు చేశావు? దళితులైనటువంటి డాక్టర్ గారిని కావచ్చు, సుధాకర్ గారిని కావచ్చు, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని కావచ్చు, చీరాల్లో మనోహర్ గారిని కావచ్చు, ఇలా చూసుకుంటా ఉంటే ఎంతమంది దళితులు అసూలు భాష ఈ యొక్క రాష్ట్రీయ, మరి ఎంతమంది దళితుల మీద ఈ రోజు దళితులకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్లు మీరు పెట్టేసి ఎస్సీ అట్రాసిటీ కేసులు మీరు దళితుల మీద ఎందుకు ప్రయోగం చేస్తానని, అలాగే బీసీలకు సంబంధించిన దాడులు మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇంతమంది ముఖ్యంగా మైనారిటీ సోదరులు మీరు చేసే అరాచకాలనే, అక్రమాలనే, వాళ్ళ ఆస్తులను కాపాడుకునే విధంలో వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల్ని, మరి రక్షక భటుల నిలయంలో చూసి వాళ్ళ పేరు చూస్తున్న అకృత్యాలను చూసి తట్టుకోలేక బయటకు వస్తే ఇబ్బందికరం అని చెప్పని ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదంతా ప్రజలు మర్చిపోయారని, నేను నిరుపేద తప్పుతూ నిలబడుతున్నాను అంటే నువ్వెంత నిరుపేదవో హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తూ 7 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు కూడా చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటం ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు మీరు చెప్పిన అబద్ధాలకి ఇక చెలుసీటి ఇవ్వబోతున్నారు. బాబాయ్ అత్యవదంతం ఏమైంది? ఆ రోజు సిబిఐ కావాలన్న మీరు సిబిఐని ఎందుకు వద్దన్నారు? మీరు దాన్ని 4 సంవత్సరాల నిండిన కాలంలో హంతకులను రక్షించడానికి మీరు ఎంత ప్రయత్నం చేశారో ప్రజలందరూ గమనిస్తాను. అలాగే జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని కోడికత్తి శ్రీనిగా మార్చేసి మరి ఇప్పటి వరకు ఆయన కారాగారంలో మధ్య విధంగానే మీరు చేస్తున్నది. నిన్న వాళ్ళ తల్లి గారు, సోదరుడు, ఆమరణ అధ్యక్షుడు కూడా చూశాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. శ్రీని గారు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇవన్నీ అబద్ధాలే, వాళ్ళు చెప్పే ఏమి ఇక నమ్మకూడదు. ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం చాలు, ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి అధికారం అంటూ ఇస్తే ఇక మన రాష్ట్రమే భారతీయ చిత్రపటంలో కనుమరుగైపోతుంది అనే నిర్ణయానికి ప్రజలందరూ కూడా రావడం జరిగిందంటే, అందరూ కూడా ఏకోన్ముఖులై ఒకే మాటతోటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ ప్రజాప్రతినిధుల్ని తిరిగి మళ్ళీ కోరుకోలేని విధంగా ఓడించడానికి కంకణ బద్దులై ముందుకు వస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా
ఎలాగో ఈరోజు ఎన్ఎస్జీ కమాండ్ చీఫ్ కూడా వస్తున్నారు కదా, సో ఆయన దృష్టి కూడా ఈ విషయం వెళ్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆ, ఈ వీళ్ళు ఇలా కటౌట్లు కొట్టే వాళ్ళు మనిషి కనపడితే కొట్టేస్తారు కదా సార్, ఇంకా ఏమైనా చేయగలుగుతారు కదా. అవును. వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారు స్పష్టంగా. యా, చూద్దాం సార్ దీన్ని ఎంత మాత్రం సీరియస్ తీసుకుంటారు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి అనర్హులు. కానీ ఒకటి మాత్రం నిజం అండి, వాళ్ళు అనుకున్నవన్నీ ప్రజలు సాగనివ్వరు. ఇప్పుడు దాకా ఏంటంటే అధికారం చేతిలో ఉంది కదా, ఏం చేస్తారో భయం కొద్దీ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వాళ్ళు కనుక అలాంటి ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తరిమి తరిమి కొడతారండి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు.